వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే 12 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచుకొట్టే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. కొన్ని చోట్ల ప్రాజెక్టులు కానీ చెరువులు కానీ చిన్న చిన్న కాలువలు కూడా నిండే పరిస్థితి అయితే ఎక్కువగా అయితే వచ్చే 12 రోజుల్లో అయితే ఉంది. ముఖ్యంగా వచ్చే 12 రోజుల్లో 2 అల్పపీడనాలు ఏర్పడబోతున్నాయి. ప్రెజెంట్ 6వ తారీఖున ఈరోజు సాయంత్రం సమయంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుంది. మళ్ళీ 15వ తారీఖున ఒక అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ 2 అల్పపీడన ప్రభావాలతో పాటుగా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి, చురుగ్గా కదులుతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 12 రోజులు కూడా జోరుగా వర్షాలు కొనసాగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా 6వ తారీఖున ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావంతో 6వ తారీఖు నుండి 10వ తారీఖు మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు చల్లటి వాతావరణం చూసే అవకాశం అయితే ఉంది. మళ్ళీ 11వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం అయితే ఉంది, వేగంగా కదిలే అవకాశం అయితే ఉంది. కాబట్టి ముఖ్యంగా సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో 11వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది. ఆ వెంటనే 15వ తారీఖున మళ్ళీ ఉత్తర బంగాళాఖాతంలో భువనేశ్వర్ అలాగే విశాఖపట్నానికి దగ్గరగా సముద్ర భాగంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి దాని ప్రభావంతో 15 నుంచి 18 ఈ ప్రాంతాల్లో మళ్ళీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎలా చూసినా, ఏ విధంగా చూసినా వచ్చే 14 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కువ ప్రాంతాల్లో కనీసం 4 రోజుల నుంచి 7 రోజుల మధ్య ఎక్కువగా వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి తక్కువ రోజులు కనీసం 4 రోజులు, ఎక్కువగా కనీసం 8 నుండి 10 రోజులు, అంటే దాదాపు ఎక్కువగా రోజులైతే మనమైతే ఈ వచ్చే 2 వారాల్లో వరుణ దేవుడిది పై చేయిగా సూర్య భగవానుడిపై అయితే మనమైతే చెప్పుకోవచ్చు. వచ్చే 2 వారాలు కూడా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో దంచికొట్టే అవకాశం అయితే ఉంది. 2 అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ 2 అల్పపీడనాల ప్రభావం కొంచెం తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, మధ్య ఆంధ్రప్రదేశ్, ఉత్తర ఆంధ్రప్రదేశ్పై ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కానీ ఇది ఒక శుభ సూచికగా అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కడియం ప్రాజెక్టు కానీ, అలాగే ముఖ్యంగా ఇటు జూరాల ప్రాజెక్టుతో పాటుగా గోదావరికి కొంచెం వరద అయితే వచ్చే అవకాశం అయితే వచ్చే 14 రోజులు అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా వచ్చే 14 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితి. మంచి వర్షాలను అయితే మనం చూసే అవకాశం ఉంది. ఎక్కువగా చల్లటి వాతావరణం అయితే ఎక్కువగా చూసే అవకాశం అయితే ఉంది. అలాగే వరుణుడిది, దేవుడిది పై చేయిగా ఈ 2 వారాలు అయితే ఉండే అవకాశం అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉందండి. ఇది ఓవరాల్గా 2 వారాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఒక క్లియర్ పిక్చర్. వర్షాలు కొన్నిసార్లు దిశ మార్చుకుంటాయి. దాన్ని మీకు రెగ్యులర్గా అయితే అప్డేట్ ఇస్తూ వస్తాను. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. వెదర్ అప్డేట్స్ అనేవి మీకు అట్లీస్ట్ 1 వీక్ ముందే మీకైతే అప్డేట్ ఇస్తున్నాను. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇస్తాను. థ్యాంక్ యూ అండి.